హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, ఈ పాలసీ గురించి అయితే చెప్తాను. వైలెంట్ ఆర్ గ్రాఫిక్ కంటెంట్ గురించి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అపీల్ కూడా రాదు, అండ్ మళ్ళీ రీఅప్లై సొల్యూషన్. అండ్ అపీల్ కూడా వీడియో చేయడానికి ఉండదు. జస్ట్ మనం నార్మల్గా ఏదన్నా రాసి పంపించగలం తప్ప వీడియో చేయడానికి కూడా ఏమి ఉండదు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది ఈ పాలసీ అనేది. వైలెంట్ ఆర్ గ్రాఫిక్ కంటెంట్ కింద ఎక్కువగా పోయే ఛానల్స్ ఏంటంటే యానిమల్ రిలేటెడ్ ఛానల్స్ అనమాట. హెన్స్, కౌస్, లేదంటే డాగ్స్, ఏదైనా కానీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో ఎక్కువగా ఉంటుంది అనమాట పోయే ఛానల్స్. ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో పోయి వెనక్కి వచ్చిన ఛానల్స్ కూడా నాకు తెలిసినవి అయితే 3 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్ అయితే రాలేదు, 3 ఛానల్స్ మాత్రం వెనక్కి వచ్చాయన్నమాట. సో వాళ్ళు ఎందుకు కాంటాక్ట్ అయ్యారో, నన్నే ఎందుకు కాంటాక్ట్ అయ్యారైతే నాకు తెలియదు. అంటే మేబీ నా ఫాలోవర్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే నార్మల్గా ఎందుకంటే నేనేం డీటెయిల్స్ అడగను. మీరు నన్ను ఫాలో అవుతారా, నేను అప్పుడే హెల్ప్ చేస్తానని అయితే చెప్పను. ఎవరైనా వచ్చారు అంటే నాకు తెలిస్తే కనుక గ్యారంటీ చెప్తాను. సో అదేను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం అయితేనే మనకి ఈజీ చేయడం అపీల్. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం యాక్చువల్గా అది. సో అట్లా నాకు వచ్చిన 4 ఛానల్స్లో 3 ఛానల్స్ అయితే అయ్యాయి, మానిటైజేషన్ కూడా అయ్యాయి, మళ్ళీ రీమానిటైజేషన్ కూడా అయ్యాయి. సో ఇదేంటంటే అపీల్ అనేది, అపీల్కి ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, అది అపీల్ వీడియో కూడా కాదు, కనిపిస్తూ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనం రాసి పంపించాలన్నమాట. మన ఇదేంటనేది మనం రాసి పంపించాలి నీట్గా. అండ్ వాళ్ళు ఏం చెప్తారో అవి క్లియర్గా ఫాలో అవ్వాలి అక్కడ. దాన్ని బట్టి మనం అపీల్ అనేది చేయాలన్నమాట. ఇక ఈ పాలసీ కిందకి ఎలాంటి వీడియోస్ వస్తాయి అండ్ ఎలాంటివి పెట్టకూడదు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, మైనర్స్ ఫైట్స్ ఉంటాయి కదా, అంటే పిల్లలు ఫైటింగ్ చేసుకునేవి, అది సరదా ఫైట్ అయినా అవ్వచ్చు, అలాంటివి పెట్టకూడదు. నాట్ ఓన్లీ పిల్లల ఫైట్స్ అనే కాదు, పెద్దవాళ్ళ ఫైట్స్ అయినా సరే, అక్కడ ఏదన్నా ఒకటి జరుగుతున్నప్పుడు, వాళ్ళు పోట్లాడుకుండడమో తిట్టుకోవడమో ఏదన్నా జరుగుతున్నప్పుడు మనం ఆ వీడియో తీసి మనం పెట్టకూడదు అనమాట యూట్యూబ్లో. ఇట్లాంటివన్నీ కూడా వైలెంట్ కిందకు వస్తాయన్నమాట. అలాగే ఇంకా దీని కిందకి ఇంకా చాలా రకాలు వస్తాయి, నేను నోట్ చేసుకున్నాను, అవన్నీ కూడా చదువుతున్నాను, వినండి. ఫుటేజ్ వీడియోస్ అంటే ఇప్పుడు నార్మల్గా సీసీ కెమెరాలో ఫుటేజ్ వీడియోస్, డేంజరస్ యాక్టివిటీస్ వీడియోస్ ఉంటాయి కదా అవి. అలాగే ఆడియోలో కూడా ఏమీ ఉండకూడదు, ఆడియోస్ కూడా భయంకరంగా అయితే ఏమీ ఉండకూడదు. అలాగే ఇమాజినరీ ఇన్వాల్వింగ్ రోడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకి సీసీ కెమెరాల్లో కానీ, లేదంటే నార్మల్గా మనం ఓన్గా షూట్ చేసిన వీడియోస్ కానీ, ఇవన్నీ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే న్యాచురల్ డిజాస్టర్స్, అంటే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ ఇవి ఉంటాయి కూడా చూసారా, ఇవి కూడా ఫ్లడ్స్ కానివ్వండి, లేదంటే ఫైర్ అయితే అసలు చూపించకూడదు. అట్లాంటి వీడియోస్కి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ మీరు అనుకోవచ్చు కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా అనేసి. మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది ఎవరికైనా. ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే ఇప్పుడు ఒక్కొక్క మనిషి కూర్చునే చూడ్డు, ఈ వీడియో అప్లోడ్ అయింది, ఈ వీడియోలో ఏదన్నా ప్రాబ్లం ఉందో, అది ఎన్ని సంవత్సరాలైనా సరిపోదు. ఆటోమేటిక్ సిస్టమ్స్కి వాటికి ఎలా డిటెక్ట్ అవుతాయో అలా తీసుకుంటాయి. సో అది న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఇవన్నీ కూడా వాటి కిందకే వస్తాయి, ఫ్లడ్స్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఇవన్నీ కూడా. అలాగే వార్, టెర్రరిస్ట్ అటాక్, స్ట్రీట్ ఫైట్స్, ఫిజికల్ అటాక్స్, ఇమోలేషన్, టార్చర్, కార్ప్సెస్, ప్రొటెస్ట్ ఫర్ రియార్డ్స్, అంటే శవాలను చూపించడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఏం చేయకూడదు. రాబరీస్, మెడికల్ ప్రొసీజర్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటికి బ్లడ్ కనిపించకూడదని ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. మనం ఏది పడితే అది పెట్టకూడదు, దాన్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవాలి అలాంటి వీడియోస్ కూడా. అండ్ ఏదైనా కానీ ఆడియన్స్కి షాక్ కలిగించేవి అయితే ఉండకూడదు అనమాట. అంటే చూడంగానే షాక్ తింటారు కొన్ని చూస్తే. సో అట్లాంటివి ఏవి కూడా షేర్ చేయకూడదు అనేది రూల్ అనమాట. యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, లేదంటే నార్మల్గా కూడా ఏదైనా బాగా దెబ్బలు తగిలినాయి అనుకోండి, ఆ దెబ్బలు తగిలిన వాళ్ళు చూపించడం కానీ, ఇవన్నీ ఏం చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ మన వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, మరి న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెడతారుగా అంటారు. న్యూస్ ఛానల్స్ రూల్స్ వేరు, మనకుండే రూల్స్ వేరు. ఇండివిజువల్ క్రియేటర్స్గా వాళ్ళు ఎంసీఎన్లో ఉంటారు, వాళ్ళకి కాపీరైట్ ప్రొటెక్షన్ మొత్తం అన్నీ ఉంటాయి, వాళ్ళకేం ఇష్యూ ఉండదు. అండ్ న్యూస్ ఛానల్స్కి అసలు వేరు రూల్స్. మనలాంటి ఇండివిజువల్ ఛానల్స్ మనమేమి ఇక్కడ ఏం ఖర్చు పెట్టేది ఏమి ఉండదు కదా, వాళ్ళు కోట్లలో బిజినెస్ అదంతా. సో వాళ్ళు యూట్యూబ్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఒక యూట్యూబ్ తరపు నుంచి కూడా ఒకళ్ళు ఉంటారనమాట, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంటుంది. మన వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ అదే, వాళ్ళందరూ అసలు సేమ్ వీడియోస్ పెడుతున్నారు, వాళ్ళకి రాదా రీయూజ్డ్, ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట. ఇక్కడ మనం ఇండివిజువల్ క్రియేటర్స్, మనకే రూల్స్ ఉంటాయి ఎక్కువగా అది. అండ్ ఇప్పుడు మనకి సంక్రాంతి టైంలో కోడి పందాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో అట్లాంటివి కానీ ఏది
ఏది పెట్టకూడదు. ఎడ్ల పందాలు, కోడి పందాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్నాయి, వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. కానీ అవన్నీ కూడా ఈ పాలసీ కిందకే వస్తాయి అన్నమాట. అవి ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే. ఇది మాత్రం మీరు ప్రతిసారి బ్రాకెట్లో పెట్టుకోండి లేదా అండర్లైన్ చేసుకోండి. ప్రతిసారి కూడా ఇదే. ఇవన్నీ నేను చెప్పేవి కాదు, ఇవన్నీ నేను యూట్యూబ్ నుంచే గూగుల్ నుంచే తీసుకునే మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా యూట్యూబ్ చెప్పేవే ఈ రూల్స్ అన్నీ కూడా. ఈ పాలసీ గురించి ఈ మధ్య ఎక్కువ వస్తుంది అనేసి నేను ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ యాడ్ చేసుకుని మరీ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ యానిమల్స్ యూట్యూబ్లో ఏంటంటే మెయిన్గా యానిమల్స్, పిల్లలు, కిడ్స్ ఇది చాలా ఇది ఇస్తుంది అనమాట, ఇంపార్టెన్స్ ఇస్తుంది యూట్యూబ్. ఇప్పుడు ఒక యానిమల్ ఏదన్నా దాన్ని తిండి పెట్టకుండా అట్లా పక్క చిక్కిపోయి అట్లా ఉందనుకోండి, దాన్ని మనం చూపించకూడదు వీడియోలో. సో అట్లాంటివి పూర్ కండిషన్లో ఉన్నవి చూపించకూడదు. అండ్ అట్లాగే యానిమల్స్ని కొట్టడం కానీ, యానిమల్స్ కొట్టడమే కాదు వాటితో ఆటలాడుతూ వాటికి డేంజర్ అయ్యేటట్టుగా అలాంటివి ఏవి పెట్టకూడదు. ఈవెన్ పిల్లలతో అయినా సరే అంతే. ఇవన్నీ కూడా వైలెంట్ ఆర్ గ్రాఫిక్ కంటెంట్ కిందకి. అలాగే యానిమల్ ఫైట్స్ చెప్పాను కదా. అండ్ ఇంకోటి ఈ అమ్మవార్లకి పెట్టడము, అదే పెడతా ఉంటారు కదా, మరి ఏదో అంటారు దాన్ని. సో అలాంటివన్నీ కూడా మనం వీడియోస్లో అయితే చూపించకూడదు అనమాట. యానిమల్స్కి హామ్ కలిగిస్తున్నట్టే కదా అదంతా. సో అదంతా చూపించకూడదు. అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఫిష్ కట్టింగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అనేసి. అవన్నీ ఉన్నా సరే వాటికి ఇప్పుడు ఫిష్, చికెన్ ఇవన్నీ అనుకోండి, అవి మనం తినేవి. కానీ వాటికి కూడా యాక్చువల్గా రూల్స్ ఉంటాయి. యూట్యూబ్ ఏంటంటే కొన్నిటిని చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. ఇప్పుడు అది కూడా మనం వాటికి హామ్ కలిగించడం ఒక రకంగా. ఫిష్ కట్టింగ్ గురించే బోల్డెన్ ఛానల్స్ ఉంటాయి అసలు. సో అవి ఒక రకంగా మనం వాటికి హామ్ కలిగించడం. అండ్ కొన్ని చూడలేం కూడా అసలు అవి వీడియోస్. సో యూట్యూబ్ ఏంటంటే ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తుంది అనమాట. సో అది కూడా ఒక రకంగా నెగిటివే. నాకైతే అసలు అవి చూడడానికి కూడా భయంకరంగా ఉంటుంది కొన్ని వీడియోస్. ఆ ఫిష్ కట్టింగ్ వీడియోస్ అయితే మాత్రం కొన్నిట్లో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో అట్లా అవి కూడా మనం చాలా కేర్ఫుల్గా పెట్టాలి. ఈ టైప్ ఆఫ్ ఛానల్సే ఉన్నాయి ప్రత్యేకంగా, ఓన్లీ ఫిష్ కట్టింగ్ ఛానల్సే బోల్డ్ అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ మన ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్లో కూడా చాలా ఉన్నాయి. బట్ అది మాత్రం సీరియస్ అఫెన్సే యూట్యూబ్ రూల్ ప్రకారం. కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటే నాకైతే తెలియదు అది. ఇప్పుడు నేను మొన్న మీకు ఫన్నీ క్వశ్చన్ అడిగారు ఒకళ్ళు అని చెప్పాను కదా, పిల్లులు మా ఇంట్లోకి వచ్చి కొట్టొచ్చా, వాటిని తోలుతూ వీడియో పెట్టొచ్చా అని అడిగారు చూసారా. సో వాళ్ళకి వచ్చిన డౌట్ అదే, అంటే అది తోలటం తప్పు అండ్ దాన్ని వీడియో తీసి పెట్టొచ్చా అనేది అడిగారు కదా. సో పెట్టకూడదు అనమాట. అందుకే పెట్టకూడదు, ఎందుకంటే దాన్ని మనం ఇబ్బంది కలిగిస్తూ దాన్ని వీడియో తీసి పెట్టకూడదు. అది ఏంటంటే ఇట్లాంటివన్నీ ఎందుకంటే దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు దాన్ని ఇమిటేట్ చేసే విధంగా ఏది ఉండకూడదు అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఈ పాలసీ కిందకైతే వస్తాయి. అది ఫైనల్గా ఏంటంటే చూడడానికి అంత కంఫర్ట్గా లేనివి, అంటే లైక్ ఇట్లా కొంతమంది అన్నీ చూడలేరు కదా, లైక్ ఈ బ్లడ్ రావడం కానీ ఇట్లాంటివి ఏవి కూడా చూడలేని విధంగా ఉండే వీడియోస్ పెట్టకూడదు అనమాట. అది మెయిన్గా మెడికల్ ప్రొసీజర్స్ కూడా, వీటికి కూడా చాలా రూల్స్ ఉంటాయి. మెడికల్ ప్రొసీజర్స్ కూడా పెట్టే వీడియోస్ చాలా కేర్ఫుల్గా పెట్టాలన్నమాట. సో ఇట్లా ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి చాలా జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఎంతకంటే ఇంకా దాటైతే వెళ్ళలేము గ్యారంటీగా. సో యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ పెట్టకూడదు. ఈ సీసీ కెమెరాల్లో కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా ఇబ్బందికరంగా ఉండేవి చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు చూడలేనివంటూ ఏమీ ఉండకూడదు అనేది రూల్ అనమాట. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం వార్నింగ్స్ వస్తాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్స్ వస్తాయి. అదే రిపీట్ చేశారనుకోండి అది 90 డేస్లో పోతుంది. వార్నింగ్ వస్తే ట్రైనింగ్ తీసుకుంటే 90 డేస్లో పోతుంది వార్నింగ్ ఆర్ స్ట్రైక్ వచ్చి. అది 2 to 3 స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి, 2 to 3 స్ట్రైక్స్ వచ్చేదే మొత్తం ఛానల్ పోయినట్టే ఇంకా. సో ముందు వార్నింగ్ ఇస్తుంది, తర్వాత ఇంకా కూడా వెనకపోతుంటే ఛానల్ లేపేయడమే అనమాట. అది ఈ 90 డేస్లోనే మీకు ఆ స్ట్రైక్ పోయేలోపే వచ్చిందనుకోండి, మూడు వస్తే పోతాయి. అదే మీకు ఈ 90 డేస్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రైక్ వచ్చిందనుకోండి, అది ఫస్ట్ స్ట్రైక్ అన్నట్టే అవుతుంది అనమాట మళ్ళీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ వీడియో పెట్టినా సరే మనం ప్రతిదీ కూడా చూసుకుని పెట్టాలి. అది ఏముందులే అనుకోవద్దు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా నేను ఒక వీడియో పెట్టాను రీసెంట్గా నా ఫస్ట్ ఛానల్లో. ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిన వీడియో అనమాట. అది డాషింగ్ కార్స్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది. అంటే కార్స్ డాష్ చేసుకుంటూ ఉంటాయి కదా, పిల్లలు ఆడుతూ ఉంటారు. సో నేను అది పెట్టాలా వద్దా అని ఎంత ఆలోచించో పెట్టాను. ప్రస్తుతానికి వ్యూస్ లేవు, మేబీ ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం రావచ్చేమో చెప్పలేను. ఎందుకంటే అది ఇబ్బందికరంగా అయితే ఏం లేదు కానీ, బట్ అలాంటివి కూడా మనం ఆలోచించి పెట్టాలి యాక్చువల్గా.
అంటే ఏమన్నా వచ్చినా తెలుస్తుంది అన్న మీకు చెప్పడానికి కూడా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పెట్టాను అది. అక్కడికి నేను డేంజరస్ క్లిప్స్ అన్నీ తీసేసాను. అంటే బాగా ఎక్కువ ఫాస్ట్‌గా గుద్దుకుంటున్న క్లిప్స్ అవి తీసేసాను. జస్ట్ స్లోగా ఆడేవి మాత్రమే ఉంచాననమాట. సో, మనం పెట్టే వీడియో ప్రతిదీ కూడా అంత కేర్‌ఫుల్‌గా చూసి ఎడిట్ చేసి పెట్టాలి మనం. అది ఏం పెడుతున్నామో అనేది ఇంపార్టెంట్. కొన్నేంటంటే వ్యూస్ రావడానికి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు చాలామంది. సో, మనం పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. వీటికి కొన్నిసార్లు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా మీకు? రీసెంట్‌గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం నేను ఒక వీడియో కూడా చేశాను. ఆల్రెడీ వచ్చి ఉంటది, లేదంటే వస్తది ఆ వీడియో. కొన్ని పాలిసీస్ వచ్చి మనకి గనక కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ వస్తే అసలు ఇంకా ఎప్పటికీ లైఫ్‌లో మానిటైజేషన్ కూడా అవ్వదు. అలాంటి పాలిసీస్ కూడా ఉంటాయి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు ఈ పాలిసీ ఎందుకు చేశానంటే వీడియో రీసెంట్‌గా ఒక 6-7 మంత్స్ నుంచి ఎక్కువగా వస్తున్నారనమాట ఇట్లా వైలెంట్ ఆర్ గ్రాఫిక్ కంటెంట్ వచ్చిందనేసి. గ్రాఫిక్ కంటెంట్ మెయిన్‌గా వైలెంట్ కంటే కూడా గ్రాఫిక్ కంటెంట్ ఎక్కువగా వచ్చిందనేసి వస్తున్నారు. ఎక్కువగా యానిమల్ ఛానల్స్‌కే వస్తుందనమాట ఈ ఇష్యూ. సో, అది ఏం చేసినా సరే మనం చాలా కేర్‌ఫుల్‌గా ఆలోచించి అక్కడ ఏం చిన్న మిస్టేక్ ఉన్నా సరే అది క్లారిఫై చేసుకొని పెట్టగలగాలి వీడియో అది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, క్లారిఫై చేస్తాను.